హైదరాబాద్ లో దింపుకునేసి కిడ్నీలు నేను చెప్పేది నువ్వు 2 కిడ్నీలు కళ్ళు మా వాడికి ఒకటి కిడ్నీలు పోయినాయి. ఎవరు ఆ పిల్లవాడు ఎవరు దొరుకుతారని చూస్తా ఉన్నాం. నీ కిడ్నీలు తీసుకుపోతాం సరేనా? ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. స్ట్రైట్ ఏర్ వచ్చింది లోపల ఏముండవు కూర్చోడానికి బల్లాలు వేస్తారు. ఇవి కాదు తిరుగుతుంది అలా మా చెరువు దింపే ఏదొచ్చులే. ఈత కొడతావా? ఈత ఇదేం తమ్ముడు? ఇదేమో మాకు తెలియదు. ప్రశాంత్ అది ఈ మధ్య కట్టింది ఇది. ప్రశాంత్ లేపుకుని వెళ్దాం ఆయన తీసుకెళ్దాం రా. ఎట్టో నీకు పిల్లకాయలు కావాలన్నా కదా ఆఫీస్కి పెట్టుకునే. ఆఫీస్ కాదు కానీ ఇప్పుడు కిడ్నీలో అవి అమ్మేసి తీసుకెళ్తాం. ఓకేనా? 3 పూట అన్న పెడతారా కిడ్నీలో? రోజుకి 10,000 ఖర్చు పెడతాడు కిడ్నీలు అన్నీ. కిడ్నీలు అమ్మేస్తారా? హ్యాపీగా లేపోయినాడా అన్ని లాకేసాను కదా. వేసాను కదా అలా ఆ పక్క గట్టి కింద పడే కింద పడే మా కార్లో ఏం కాదు. అలా గట్టి పట్టుకో ఆ పక్క పడిపోతాయి చెప్పేది కిడ్నీ ఒకటి తీసుకుంటాను. కిడ్నీ తీసుకుంటావులే. నా కిడ్నీ పర్లేదులే. ఆ చేయి పట్టుకోవాలా? నువ్వు అరిచిన వినపడదు దేవుడికి బయటకి ఏమి వినపడదు కారులో ఉండేవాళ్ళు. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎట్లా డాక్టర్ ఫోన్ చేస్తాను. ఆ డాక్టర్ ఫోన్ చేయి మొత్తం మంది ఉంది కదా ప్రశాంత్. అది కాటన్ దాంట్లో అబ్బో అలాంటి చిన్నప్పుడే చూసాను. ఇదేంటా ఇది నేను చూడలే. ప్రశాంత్ అన్న ఇదే అన్నాను ఇల్లు హార్ట్ సర్జరీ కిడ్నీ తీసుకుని పోతున్నాం. నాపన్నా సరే పోనీ అట్లా సెంటర్ ఆపుతాడు. సెంటర్ కాదు హైదరాబాద్ దొరుకుతుంది. హైదరాబాద్ ఉండు నీకు చెప్పేది నీకు 10,000 రూపాయలు ఇస్తాము. హార్ట్ కిడ్నీలు 2 తీసుకుని పోతాం. అప్పుడు ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. నేను చచ్చిపోరా వద్దులే నాకేం వద్దులే గానీ వెంటిలేటర్స్ పైన పెట్టేస్తాం. ఆగన్నా నేను దూకలే కార్లో నేను దిగుతా. ఆగన్నా నేను మేము దెబ్బలు వద్దు హైదరాబాద్ లో పడేద్దులే. టపాసులా బాంబులా ఫ్యాక్టరీ ఉండిద్ది.